హాయ్ ఎవ్రీవన్. రెగ్యులర్‌గా అయితే గనక షార్ట్స్ అయితే గనక వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉన్నానండి. లాంగ్ వీడియోస్ అయితే కనుక ఇదే ఫస్ట్ వీడియో అనమాట. సో, ఫస్ట్ వీడియోలో కొంచెం దేవుడితో స్టార్ట్ చేద్దామనేసి ప్ర ఏకాదశి రోజున మంచిగా పూజ చేసుకొని ఆ వీడియో అనేది మీకైతే కనుక పోస్ట్ చేస్తున్నానండి. ఆ దేవుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఇదివరకు నాకొక ఛానల్ ఉందండి. అదొచ్చేసి చిన్న ఇష్యూ రావటం వల్ల ఎందుకులే అనేసి తీసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాననమాట. సో, దీంట్లో ఇది వచ్చేసి మనది కొత్తదనమాట. ఫస్ట్ వీడియో అండి. లాంగ్ వీడియో వచ్చేసి. షార్ట్స్ అయితే గనక రెగ్యులర్‌గా పెడుతూనే ఉన్నాను. లాంగ్ వీడియో వచ్చేసి దేవుడితోనే స్టార్ట్ చేద్దాము అనేసి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి మీ ముందుకైతే గనక. మనం దీంట్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ అలాగే షాపింగ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రీవియస్ ఛానల్ వచ్చేసి గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్ అండి. సో, దాంట్లో అయితే గనక చాలా వీడియోసే పోస్ట్ చేసాము. చేసిన తర్వాత చిన్న ఇష్యూ రావటం వల్ల తీసేయాల్సొచ్చింది. ఎందుకులే మళ్ళీ దాంట్లోనే ఇంక ఏ వీడియో అనేది మనకు తెలియదనమాట. ప్రెజెంట్ చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అందుకనేసి తీసేసి నేను మళ్ళీ ఇంక కొత్తగా స్టార్ట్ చేశానండి. దీంట్లో వచ్చేసి మనకి కుకింగ్ వీడియోస్ రెగ్యులర్‌గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే గనక మీ ముందుకైతే వచ్చేసానండి. క్యారెట్ రెసిపీ అనమాట. క్యారెట్ కర్రీ అండి. సో, ఇక్కడైతే గనక మనం ముందుగా క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాండీలో ఆయిల్ కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. యాక్చువల్‌గా జనరల్‌గా అయితే గనక చాలామంది అనుకుంటారు స్టీల్ గిన్నెలు కదా మాడుతూ ఉంటాయి అనుకుంటారండి. సో, కానీ ఇవి మాడకుండా ఏం చేయాలంటే మూత పెట్టి దానిపైన కొంచెం వాటర్ యాడ్ చేసాము అంటే గనక ఆవిరిలాగా ఫామ్ అయ్యి మనకి కూర అనేది మాడదనమాట. ఈ చాలా వరకు స్టీల్ గిన్నెలో మాడతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా లిడ్ పెట్టిన తర్వాత దానికి కొంచెం గ్యాప్ అయితే ఉంటుందండి. లిడ్‌కి ఏంటంటే కొంచెం హైట్ గుంతగా ఉంటుంది మనకి. అప్పుడు ఆ వాటర్ అనేది యాడ్ చేసామంటే గనక మన కూర అనేది ఆవిరికి మాడిపోదండి. సో, అడుగంటదు కూడా. హ్యాపీగా బాగుంటుంది కూర వచ్చేసి మనకి. చూడండి, అడుగునైతే అస్సలు అంటదు. ఇలా ఆవిరి పెట్టుకున్నాము అంటే గనక మీకు కూడా ఈ విధంగా లిడ్ అనేది ఉంటే గనక దానిపైన వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. మనకి కూర అనేది మాడకుండా వచ్చేస్తుంది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చేసిన కూరలన్నిటికి కూడా ఆవిరి పెట్టుకొని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆవిరి పెట్టిన కూరలు కూడా చాలా టేస్ట్ అయితే కనుక బాగుంటాయండి. ఇప్పుడు బాగా ఒకసారి మనం మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉంటే చూడండి, ఇక్కడ క్యారెట్ అయితే కనుక బాగా ఉడికిందండి. స్పూన్తో అలా ప్రెస్ చేసాము అంటే కట్ అయిందనుకోండి, అది బాయిల్ అయింది, మంచిగా ఉడికింది అని అర్థం అనమాట. ఇంకా ఈ స్టేజ్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఈ ముక్కలన్నీ ఉడికేలోపు మనం మిక్సీలో ఒకటి ప్రిపేర్ అయితే చేసుకోవాలండి. కారము చూడండి, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు అనమాట యాడ్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మనకి మొత్తం ఓవరాల్గా ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ పడుతుందండి. మనం స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసుకుంటాం కదా, దాన్ని చూసుకొని రిమైనింగ్ ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మనం కొబ్బరి కారాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ కారాన్ని యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. కర్రీ అయితే కనుక చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవిరి పెట్టుకున్నాం కదండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కావాలి అనుకుంటే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు జనరల్గా చపాతీలోకి ఈ క్యారెట్ కర్రీ తినరు కదా. సో, దీంతో పాటు చపాతీలోకి చపాతీ పైన కొంచెం పన్నీర్ యాడ్ చేసి ఈ క్యారెట్ కర్రీ కూడా వేసి రోల్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకైతే కనుక. సో, కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.